ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, మాజీ శాసనసభ్యులు, ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ శేషారావు గారికి, గోదావరం గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేసినటువంటి భక్తజన సందోహం అందరికీ, అదేవిధంగా ముఖ్యంగా ఈ క్రతువుని అత్యద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి 50 మంది వేద ఉచ్చారణతోటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పురోహితులందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో కొలిచిన వారికి కొండ బంగారంగా నిలిచినటువంటి అమ్మవారు గుబాలమ్మ తల్లివారు వారి యొక్క ఆలయం పునర్నిర్మాణం చేసుకోవాలన్నటువంటి ఆలోచనతోటి ఈ ప్రాంతంలో అనేక పర్యాయాలు వచ్చినప్పుడు భక్తులందరూ కోరటం, ముఖ్యంగా గ్రామ ప్రజానీకం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు, ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి ఈ కమిటీ చైర్మన్ గారు, వారి సభ్యులు అందరూ కోరిన తర్వాత ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి ఆనవ రామనారాయణ రెడ్డి గారి మంత్రివర్యులు వారితో కూడా మాట్లాడిన తర్వాత మొదటి విడతగా ఒక 2 ఆలయాలకి ఇక్కడ నిధులు సమకూర్చడం జరిగింది. అందులో ఇక్కడ ఒక 60 లక్షల రూపాయలతోటి గోపాలమ్మ తల్లి వారి ఆలయ నిర్మాణం చేసుకోవడం, అదేవిధంగా అన్నవరపాళ్ళు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి 2 కోట్ల రూపాయలు, ఇక సమిశ్రీగూడెంలో 10 లక్షల రూపాయలు, ఓటీపాదికి మొత్తంగా ప్రస్తుతానికి మొదటి విడతలు ఇవి. రాబోయే రోజుల్లో పుష్కరాల సందర్భంగా అనేక ఆలయాలను అభివృద్ధి చేయడానికి కూడా ఇప్పటికే విజ్ఞాపన పత్రాలని ముఖ్యమంత్రి వర్యులకి, ఉప ముఖ్యమంత్రి వర్యులకి, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి వర్యులకి ఇవ్వడం జరిగింది. త్వరలోనే ప్రతిమా ఆలయాలన్నింటికీ కూడా తప్పనిసరిగా వాటి జీర్ణోద్ధరణ కానీ లేకపోతే ఇతరత్ర పునర్నిర్మాణ కానీ చేపట్టడానికి ఈ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందనేటువంటి మాటను కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో గోపాలమ్మ తల్లి అంటే అందరికీ కూడా బాగా ప్రత్యేకత ఉన్నటువంటి ఆలయం. ఈ ఆలయాన్ని పునర్నిర్మించుకుని తద్వారా మరింత మంది భక్తులు ఇక్కడికి వచ్చేలా చేసుకోవడానికి, అందరికీ ఉపయోగపడే విధంగా చేసుకోవడానికి, ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణలతోటి పూర్తిగా శ్రేయస్కరంగా నిలబెట్టడానికి ఈ ఆలయ పునర్నిర్మాణం చాలా ఉపయోగపడుతుందనేటువంటి మాటను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని ఖచ్చితంగా ముహూర్తం సమయానికి ఇక్కడ మేము ఉండగలిగేలాగా, నేను కానీ శేషారావు గారు కానీ ఇక్కడ ఉండగలిగేలాగా అమ్మవారే మమ్మల్ని పంపించారనేటువంటి మాటలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.